నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైన ఛానల్స్ దాదాపుగా 3 ఏళ్ల కిందటనే ఒక సర్వేని బయట పెట్టారు. ఆ సర్వే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దాదాపుగా ఇప్పటికి ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 83 సీట్లు, కూటమికి 62, అట్లాగే ఒక 30 సీట్లు హెడ్జ్ లైన్లో ఉంటాయి. అంటే టఫ్ ఫైట్ నడుస్తుందంట. అంటే ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే 11 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపుగా 83 సీట్లు, అంటే 72 సీట్లని సొంతం చేసుకునిద్ది అనేది ఈ బోర్డ్ ఆఫ్ ఆంధ్ర. వాళ్ళేమో ఆత్మసాక్షి సర్వే అంటారు. నేను చూసుకుంటే వాళ్ళెవరు ఐఐటి యాన్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు చేశారనేది అక్కడ CEO ఆఫ్ ఐఐటి యాన్స్ అని చెప్పి ఇచ్చారు. సరే ఏది ఏమైతేనే కానీ ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ రాంగ్లోనే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు ఎన్నికలు జరగడానికి ముందు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు. వైసీపీ ఏం చేస్తుంది అని అంటే ఏపీ ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా గెలిచిందనేది ఒకటి. రెండవది, తను ఎక్కడికి వెళ్ళినా జనాలలో తన క్రేజు, అలాగే తనకున్నటువంటి ప్రజల మీద తనకున్నటువంటి అభిమానం ఎక్కడ తగ్గలేదని చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున జన సమీకరణాన్ని చేస్తున్నారు. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక ఎప్పుడైతే ఈ జనాలు బయటకు వస్తున్నారో దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అలాగే వాళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమంది పెయిడ్ అనాలిస్టుల చేత జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగింది అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే ముందు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పారంటే ట్యాంపరింగ్ జరిగిందని అంటే మళ్ళీ గ్రాఫ్ ఎలా పెరిగిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగదు కదా. కాకపోతే 2024లో ఓడిపోయాం, ఇప్పుడు గ్రాఫ్ పెరిగిందంటే నమ్ముతారు జనాలు. కానీ రెండింటికి క్లారిటీ లేనటువంటి వాదనలు చేస్తున్నారు. ఇక తాజాగా సాక్షిలో ఈ సర్వే మీద కొమ్మినేని శ్రీనివాసరావు గారు కేఎస్ లైవ్ షో ఒకటి పెట్టాడు. ఇక్కడ సాక్షిలో దరిద్రం ఏంటంటే వాళ్ళే యాంకరు, వాళ్ళే అనలిస్టులు, వాళ్ళే వ్యూవర్స్, ఇంకెవరు ఉండరు. అంటే వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు, ఇక్కడ నేను కొమ్మినేని శ్రీనివాసరావుని ఒక మాట అంటున్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే నాది 40 ఏళ్ళ జర్నలిజం అంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏది, రిపోర్ట్స్లో నిజాలు ఏంటి అనేది కూడా తెలియకుండా చేయటం అనేది మన బొగ్గు సీని గారి లక్షణం. ఏమైనా మాట్లాడితే నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంటుంది అంటాడు. మర్రి చెట్టు కూడా మాను పెరిగినట్టు పెరిగింది, ఉపయోగం ఏముంది, నీడకిస్తుంది తప్పనిచ్చి. అట్లాగే నేనేమంటున్నానంటే మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జర్నలిజం ఎలా చేయాలి, ఇదేనా జర్నలిజం అనేది ఒకసారి చూడాలి. సరే, మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మన బొగ్గు సీన్ గారు బాగా అసలు మామూలు కాదు, ఆ జాకీ కింద పెట్టి భలే పైకి లేపుతాడు, హైప్ పైన లేపుతాడు. సరే, ఒకసారి మా బొగ్గు సీన్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. నిజంగా ఈ సర్వే ఎఫెక్ట్, ఈ సర్వే అయితే ఒకటి వీటన్నిటికీ ఒక షరా ఉంటుంది అనుకోండి, ఆ షరా మీరే చెప్తారు. సో ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? దీంట్లో చూస్తే ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే 44% మంది జగన్మోహన్ రెడ్డి పేరు చూస్తే 32% మంది మాత్రమే చంద్రబాబు పేరు చూస్తారు. లోకేష్ గారు 5. అంటే దీన్ని బట్టి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎవరు మంచి ముఖ్యమంత్రి అంటే 12% గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా లీడర్ గా ఫెయిల్ అయిపోయారు అన్నది పబ్లిక్ గుర్తిస్తూ ఉన్నారు. వితౌట్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏంటి అన్నది కూడా దీంట్లో అర్థమైపోతుంది. అంటే మెయిన్ పాయింట్ ఇంకా చాలా సోది చెప్పారులే, ఆ సోది అంతా మనం వినే ఓపిక లేదు. ఇప్పుడు ఇదేమంటాడంటే అదే ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈడ అసలు ఇంకా పూర్తి స్థాయిలో అసలు రిపోర్ట్స్ రాలేదు, అలాగే స్థానిక ఎలక్షన్స్ రాలేదు, ఆ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రాలేదు. అయినప్పటికీ కూడా మా అన్న అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎందుకు వదిలేదు ఈ సర్వే ఎందుకు వదిలేదు చెప్తా వినండి. వాస్తవానికి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. మరి కొంతమంది నాయకులు డబ్బులు పెట్టడానికి ముందుకు రావట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పొలిటికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే మిగతా నాయకులు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ ఒక పాదయాత్ర లేకపోతే ఒక సభ జరుగుతుందంటే స్వచ్ఛందంగా జనాలు వస్తారు, తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొస్తుంటారు, తీసుకురాలని నేను అనట్లేదు. కానీ మరీ ఫోర్స్గా మీరు ఎక్కాలి, మీరు ఇప్పుడు ఆటో పెడుతున్నా, ఈ ఆటోకి మీరు 50 మందిని తేవాలి, 50 × 500 25,000 రూపాయలు మీ అకౌంట్కి వేస్తున్నా అని మరీ ఫోర్స్గా జనాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో వాళ్ళు తీసుకొస్తారు జనాల్ని, కానీ ఇంత ఫోర్స్గా లేదు. ఎందుకు ఇంత ఫోర్స్గా ఎందుకు చేస్తున్నానంటే ఏదైతే ఈ పొలిటికల్ బ్రోకర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇదిగో ఇలా పడిపోయింది, జప్మని ఇలా లేసింది దూసుకుపోతుంది అని చూపించడం కోసం అనమాట. ఈ దూసుకుపోయటం కోసం చూపించే క్రమం కోసం
పెద్ద ఎత్తున ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఏంటి ఎంత పెడుతున్నాం, అసలు ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ అయిపోయింది, ఇప్పుడు మా వీకెండ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అసలు జగన్ గెలుస్తాడా చేస్తాడా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు. ఈ డైలమాని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి మళ్ళీ తనకి గ్రాఫ్ పెరిగింది. అలాగే ఎవరైతే సమన్వయకర్తలు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఇలా 5 రూపాయలు ఖర్చు పెడతా రేపు 20 రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఒక ధీమా భ్రమను కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వదులుతున్నటువంటి ఒక ఫేక్ సర్వేలు, ఈ సాక్షి కావచ్చు, లేకపోతే ఐఐటి యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి రిలీజ్ చేస్తున్నటువంటి ఒక ఫేక్ సర్వే. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 44% మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా 6 కూడా కలిపితే 50 భర్తీ అయ్యేది. చంద్రబాబు నాయుడు గారు 35%. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వేస్తున్నారు? అన్నా క్యాంటీన్లు తీసేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు తీసేయడానికా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీలు తరిమేయడానికా? మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోకుండా ఉండడానికా? మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిని ఆఫ్ చేసి 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలు అంటూ 3 ముక్కలాటలాడటానికా? దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని లైక్ చేస్తున్నారనే దాని గురించి వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లా. ఇదిగో కూటమి ప్రభుత్వం ఇందులో వైఫల్యం చెందింది, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు బెటర్గా ఉన్నారు, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి క్లారిటీ వీళ్ళ ద్వారా రావట్లా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ ఛానల్లో భజన, అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి వాళ్ళు భజన చేయడం, ఈ భజన మాత్రమే తప్పనిచ్చి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదని వాస్తవ విషయం. ఇక నేను చిన్న ముఖ్య విషయం చెప్తా. మీకు 2024 ఎలక్షన్స్ ముందు ఒక దాల్ డక్కర్లు అంటూ ఒక 20-25 సర్వేల పేర్లు చెప్పారు. ప్రతివాడు 103 సీట్లు కంచి మొదలు పెట్టుకొని 161 దాకా తీసుకొచ్చాడు. అంటే ఇంతమంది సర్వేలో 156 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కుంటే పట్టుమని 11 సీట్లు రాడా అంటే ఇవన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత ఎన్నికల్లో ఎక్కువ మోతాదులో ఎక్స్పెన్సెస్ చేయించడం కోసం, ఒక బూస్టింగ్ ఇవ్వడం కోసం చేసినటువంటి ఒక ఫేక్ సర్వేలని వాస్తవ విషయం. ఇక సాక్షి అయితే చెప్పాల్సిన పనిలే. ఇక ఎలక్షన్ టైమ్స్లో అసలు వైసీపీ నాయకులు చేసినంత భజన ఇంకెవరికి చేయలేదనేది కూడా వాస్తవ విషయం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల దగ్గర ప్రభుత్వం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేకత ఉండదని నేను అనట్లా, కానీ అది ఓటు బ్యాంకింగ్ చూపించేంత వ్యతిరేకత ఉండదు అనేది నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఇక్కడ ప్రజలు చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంది అమరావతి, పోలవరం, అట్లాగే ఇండస్ట్రీసు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, వెల్ఫేరు, ఈ 5 కూటమి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది దాని గురించి మనం చెప్పాలి. దాని గురించి గతం కంటే వీళ్ళు ఎక్కడ లోగా చేశారు దీని గురించి కూడా మాట్లాడాలి. అంతేగాని ఊరికే మాకు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మీ వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి సర్వే చేసుకుని వచ్చి ఆ సర్వే రిపోర్ట్లు తీసుకొస్తే 2029లో ఇప్పుడు చూడండి 8+3 11 మన అన్న లక్కీ నెంబర్ వచ్చింది సర్వే రిపోర్ట్లో కూడా. అంటే అంత అద్భుతమైనటువంటి లక్కీ నెంబర్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడికి వదిలిపెట్టట్లా లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన 11 నుంచి 23 సీట్లకి ఎట్లా వెళ్ళాలని గురించి ఆలోచన చేస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఫేక్. గత ఎన్నికల టైంలో రిలీజ్ అయినటువంటి సర్వే రిపోర్ట్లు ఏ ఒక్క సర్వే రిపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంచనలకు దగ్గర అయ్యేటట్టు రాలా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి పట్టడంలో సర్వే రిపోర్ట్లు వైఫల్యం చెందాయి. ఎందుకంటే కూటమికి కూడా 130, 140 వస్తాయి కానీ 164 సీట్లకి ఇక్కడ ప్రజలు విసికి వేసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ కరసీనికి నేను ఏం చెప్తున్నానంటే ఈ బొగ్గు పనులు ఆపేసి నువ్వు ఇంకా నెక్స్ట్ ఈసారిగా నీ వైసీపీ రాకపోతే నీకు సాక్షి ఆఫీసులో నుంచి నిన్ను తీసేస్తారు. అప్పుడు ఎక్కడ అరాకొర ఉన్నటువంటి ఈ రైల్వే రైలుకి ఆ బోగీలలో నడవటానికి కోసం బొగ్గుతో నడిచేటువంటి ట్రైన్లు ఉంటాయి, ఆ ట్రైన్లు ఎత్తుక్కొని అక్కడ డ్యూటీ చేయాల్సిన పని వస్తుంది. కాబట్టి జర్నలిజం అనేది జర్నలిజంగా చేయండి. ఇక్కడ మీరే కూర్చొని మీరే మాట్లాడుకొని మీరే చప్పట్లు కొట్టుకొని మీరే టెలికాస్ట్ చేసుకొని మీరే వాటిని చూసుకొని సంబరపడిపోతే ప్రజల దగ్గరకు రావు వీడియోలు. మీరు ఎంతవరకు క్లారిటీ ఉండాలి, ఏ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి క్లారిటీ ప్రజలకు చెప్పాలి. అంతేగాని 2019 లాగా జగన్మోహన్ రెడ్డి గారి హవా కొనసాగించాలి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాన్ని చేయాలంటే 2019కి ముందు జగన్ అంటే ఏంటో చూద్దామని ఇచ్చారు, కానీ ఇప్పుడు చూసేస్తాం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా మళ్ళీ ఎవరు చూడాలని ఆశపడట్లా.
రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి రాజధాని కావాలని ప్రజలు అనుకుంటున్నారు, పోలవరం కావాలనుకుంటున్నారు, ఇండస్ట్రీలు కావాలనుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ఆ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఎవరు మూడు చెడగొడుతున్నారు? మీకు మూడు వచ్చిందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి మూడు రాలా, అసలు జగన్మోహన్ రెడ్డి వైపు కన్నెత్తి చూసే పరిస్థితిలో కూడా లేరు అనేది వాస్తవ విషయం.